మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారా మృతులు పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. తన వరుసలోనే బ్రతికింపబడును. చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, చదువుకున్న వాక్య భాగమును దీవించి దర్శించి మాతో మాట్లాడి ఇంతవరకు ఈ పాటలలో మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ చదువుకున్న వాక్య భాగమును దీవించమని, ఇంతవరకు నీ బిడలు నాయన రమ్యమైన పాటలు పాడి కీర్తించి గణపరచి నీ నామాన్ని గొప్ప చేశారు. ఈ పాటల ద్వారా మా ఆత్మను, జీవాన్ని, శరీరాన్ని నీ సన్నిధికి మేము సిద్ధపరచుకున్నాం. ప్రభువా, మా మధ్యకు రండి, మాతో మాట్లాడండి. నీ నూతన ప్రత్యక్షతలు అందించి నడిపించి మమ్మల్ని హెచ్చరించి బాప్తిసం పొందిన మేము యోగ్యమైన రీతిలో ప్రభువుల్లో చేవేసే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23లో ప్రతివాడును తన వరసలో బ్రతికింపబడును. పునరుత్థానము అనగా అర్థం ఏమిటంటే, పునరుత్థానము అనే మాటకు ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడ్డం అనేది ఫిలిప్పీ పత్రిక చెప్పింది. పునరుత్థానం అనగా ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చబడుతున్నది. పునరుత్థానం అనగా అర్థం ప్రపంచానికి బలహీనమైనది బలమైన శరీరంగా లేపబడుట. పునరుత్థానం అంటే మట్టి నుండి పోలిన ఈ శరీరం దేవుడు చేశాడు, పరలోక సంబంధి పోలికలో మార్చబడ్డం. ఇవన్నీ 1 కొరింథీ పత్రికలో చూడండి 42లో చెప్పాడు. శరీరం క్షయమైందిగా విత్తబడి లేపబడును, ఘనమైందిగా లేపబడును, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అని అలా లేపబడే పరిస్థితిని చెప్పింది. పునరుత్థానం అన్న మాటకు సరి అయిన అర్థం ఇదే. మనం ఇంకా ఎక్కడ వెతుక్కోకూడదని ఈ మాటలు చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఇందులో ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రతివాడు తన వరసలో బ్రతికింపబడును. అంటే వరసలోనే మనం ఈ భూమి మీద ప్రతి వ్యక్తిని పాతి పెడుతున్నామా? మనం కొంతమంది విశాఖపట్నంలో పాతి పెట్టాము, విశాఖపట్నంలోనే కొంతమంది మధురవాడలో పాతి పెట్టాము, కొంతమంది విజయనగరంలో పాతి పెట్టాము, కొంతమంది ఢిల్లీ, బొంబాయిలో మొత్తం పాతి పెట్టాము. ఇది వరస అని ఎలా తెలుస్తుంది? అన్నీ లైన్గా లేవు కదా. భౌతికంగా చూస్తే అందరూ ఒక దగ్గరే పాతి పెట్టబడుతున్నారా? అప్పట్లో ఆదాం సంతతిలోని రక్షణ పొందిన అబ్రహాము అన్యుల వాళ్ళలో పాలు నాకు అక్కర్లేదని పితరుల సమాధి దగ్గర పాతి పెట్టబడ్డా. అంటే మొట్టమొదటి నుంచి ఏంటంటే ఈ లోకానికి వేరే వాళ్ళు పాతి పెడుతున్నారు కాబట్టి బరియల్ గ్రౌండ్ మనకు సపరేట్గా ఉంది. కఫిన్ బాక్స్ అనేది ఎక్కడంటే అందులో పెట్టి తీసుకెళ్ళారని ఆది కాండములో ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. పెట్టిలో పెట్టి
వాళ్ళ పితరులు నిద్రించిన దగ్గరే అక్కడికే తీసుకెళ్ళి పెట్టారు. వేరేగా వాళ్ళ అన్నిళ్ళు కూడా ఉంది ఆ భూమి బరియల్ గ్రౌండ్ భూస్థాపన చేయడానికి. కానీ ఎవరు ఎంతమంది లేపబడినా సరే అంటే అక్షరార్థమైన వరసలు ఇక్కడ చెప్పలేదు. మనుషులు క్రీస్తునందు మృతి పొందిన వారు అందరూ ఒకే స్థాయిలో ఉండరు అనేదాన్ని ఈ మాట చెప్తుంది. ఒకే వరుసలో కొంతమంది అన్ని మనకు అర్థం కావాలని చెప్పి ఎంత చక్కగా ఇది పునరుద్ధానం అంటే ఏంటో 35లో చెప్పాడు. 30 చూడండి కిందన్న 35, 36లో చెప్పాడు. ఓ అవివేకి, నువ్వు అందుకే యేసయ్య గుడ్ ఫ్రైడే రోజున చనిపోయాడు. విత్తింది ఏమైంది? విత్తిదే కానీ అంటే మళ్ళా బ్రతికాడు 3వ దినాన అని చెబుతూ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని 39లో మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, చేప మాంసం వేరు, ఆకాశ వస్తువుల రూపం వేరు, భూ వస్తువుల రూపం వేరు, ఆకాశ సూర్యుని మహిమ వేరు, నక్షత్రాన్ని బట్టి ఇంకో నక్షత్రం భేదము ఉన్నది, మృతుల పునరుద్ధానము అలాగు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం విన్నది ఏంటంటే యేసయ్య వచ్చినప్పుడు అందరూ లేపబడతారు. ఇది ఎవరు చెప్పారు అంటే యేసయ్యే చెప్పాడు. ప్రపంచానికి ఏ గ్రంథములో లేని మాట బైబిల్ గ్రంథంలోనే ఈ మాట ఉంది. ఏ డిక్షనరీలో కూడా ఉండదు. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి దయచేసి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము చూడండి. పునరుద్ధానమును జీవమును, అందరూ చెప్పండి, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి మరి ఇంకెన్నటికీ చనిపోడు. ఇది పునరుద్ధానం. చాలామంది భూమి మీదకి వచ్చారు. ఈ లోకానికి మనం ఇస్తున్న సందేశం ఏంటి తెలుసా? మరణము ఎవరిని కరుణించలేదు. మరణం ఎవరిని కరుణించలేదు. మరణం అంటే అర్థం ఏమిటంటే ఈ శరీరము, ఈ లోపలున్న ఆత్మను దేవుడు ఒక తాడుతో కట్టాడు. దానినే ప్రసంగి అన్నాడు, వెండి తాడు పగిలిపోవును అన్నాడు. ఈ శరీరాన్ని, ఆత్మను దేవుడు ఒక తాడుతో కట్టాడు. చనిపోయే రోజున ఆ తాడు విడిపోతాడు. వెండి తాడు తెగిపోవునని ప్రసంగి ఊరికినలేదు. బావి యొద్ద కుండ పగులును అవన్నీ చెప్పి ఒక కాయ కోసం చెప్పాడు. ఏం కాయ అది? బుడ్డి బురసడి కాయని ఏదో చెప్పాడు. చెప్పి అది పగిలిపోయి గింజలన్నీ వచ్చేస్తాయి. మరణాన్ని గురించి చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే ఎప్పుడైతే ఈ కట్టిన తాడు, ఆత్మకు శరీరాన్ని కట్టిన తాడు ఎప్పుడైతే లాగేశారో ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోద్దని ప్రసంగి చెప్పాడు. అందుకే హిందువులు తగువులైనప్పుడు నీ తాడు తెగ అంటారు. తాడు తెగ అంటే ఇదే. ఇది చెప్పాడు, ప్రసంగి చెప్పాడు. అంటే తిట్లలో కూడా ఎంత వేదాంతం ఉందో చూడండి. తాడు తెగ అంటే నీకు మరణం రాను అని చెప్పి తిట్టారు. అంటే ఇక్కడ ఏమన్నాడు ప్రసంగి? వెండి తాడు విడిపోనంటే ఆ తాడును తీసేస్తారు. శరీరం నుంచి ఆత్మ వేరైపోయి, ప్రాణం వేరైపోయి
వాడు ప్రభువు నమ్మితే ఎక్కడుంటారు? ప్రభువు నమ్మితే ఎక్కడుంటాడు? పరదైసులో ఉంటాడు. వెంటనే పరలోకానికి వెళ్ళిపోడు. వీడు ప్రభువుని నమ్మలేదు కనుక ఎన్నిసార్లు సంఘంలో వాక్యం చెప్పినా బాప్తిజం తీసుకోలేదు. రేపు తీసుకుంటానులే, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటానులే, ఈస్టర్కి తీసుకుంటానులని వాయిదా వేస్తూనే వచ్చారు చాలామంది. సడన్గా ఏదో ఒక వైరస్ వస్తుంది, వైరస్ వచ్చి తాడు తెంపేస్తుంది పట్టుకొని. యేసు ప్రభువునా నమ్మలేదు వీళ్ళు. మళ్ళీ క్రైస్తవులే సంఘానికి వస్తారు, బైబిల్ చదువుతారు, కానీ బాప్తిస్మ అనేది వద్దు. ఎందుకంటే నూతన సృష్టి అవ్వాలని ఇష్టం లేదు. మరణం అనేది ఎవరిని కరుణించదు, గుర్తుపెట్టుకోండి. ఎవరిని కరుణించదు, అందరినీ బంధిస్తుంది. కాబట్టి ప్రపంచానికి ఈ బైబిల్ చెప్తున్న సువార్త ఏంటంటే మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ఎందుకంటే మరణానికి కారణమైన పాపము యేసయ్య జన్మలో కానీ ఆయన క్రియల్లో కానీ ఎక్కడ పాపం లేదు. ఆయన పాపము లేని, పాపుల్లో చేరక పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం అందరినీ బంధించింది. చాలామంది, మన సురేంద్ర పాస్టర్ గారు చనిపోయారు, స్టీవెన్ పాస్టర్ గారు చనిపోయారు, నాకు ప్రియమైన రాజశేఖర్ చనిపోయాడు. ఇగో మంగళవారం వస్తే ఇప్పుడు ఈ ఏప్రిల్ 7వ తారీఖు సాయంత్రం కూడికి పెట్టాం రాజశేఖర్ది. ఇక్కడే చర్చిలోనే 6 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ రావాలి. రాజశేఖర్ 1 year అయిపోయింది, ఏం కాకుండా. మరణం వీళ్ళని వాళ్ళని కాదండి, నేను దేవుణ్ణి అనుకున్న వాళ్ళు కూడా మరణంలోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి అడ్రస్ లేదు. సాయిబాబు ఉన్నాడు, సాయిబాబు ఏమి మళ్ళీ మరణాన్ని జయించాడంట. వాళ్ళు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ సమాధిలోకి వెళ్ళాడంట. యేసయ్య సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన డిఫరెన్స్ ఉంది. సమాధిలోనికి వచ్చి 40 దినాలు శిష్యులకు అగుపడి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మరణం ఎవరిని కరుణించదు, గుర్తుపెట్టుకో మరణం అనేది. ఎందుకంటే ఈ మరణానికి బలం ఎక్కడొచ్చిందంటే ధర్మశాస్త్రం. యేసయ్య చెప్పాడు, సృష్టి చేసినప్పుడు యేసయ్య చెప్పాడు, ఆ పండు తినింది నాన్న చచ్చెదవని దేవుని నోట్లోంచి వచ్చింది, చచ్చెదవని. అందుకే అందరు పాపం చేసిన ప్రతివాడు మరణానికి గురి అవుతున్నాడు. ఆదామునందు అందరూ, ఒక వ్యక్తి పాపం వల్ల మరణం ఎలాగొచ్చిందో ఒక ఆయన వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. క్రీస్తునందు కూడా పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద అలెగ్జాండర్ ది గ్రేట్, సికిందర్ ది గ్రేట్, పెద్ద పెద్ద రాజులు సికిందరు, అలెగ్జాండర్, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఎన్నో విజయాలు సాధించారు, కానీ మరణాన్ని జయించలేకపోయారు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచినవన్ ధీరుడు అలెగ్జాండరు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలిచినవన్ ధీరుడు అలెగ్జాండరు. ధ్వజమునెత్తి పోరు సల్పిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ధ్వజమునెత్తి చోరు సల్పిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే. చాలామంది వీరుడు, సికందరు వీళ్ళందరూ చనిపోయారు. పల్లెటూర్లు హరిశ్చంద్రుడు పద్యాలు పాడుతారు. ఇచ్చోటనే పేరెన్నుగన్న కవీశ్వరులు, వాళ్ళ లేఖలు, ఇచ్చోటనే అధికారులు, రాజులు, సామంతులు, ఇచ్చోటనే ఏమైపోయారంట? లేత ఇల్లాలు, నల్లపూసలు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే అని పాటలు పాడతారు. హరిశ్చంద్రుడు పద్యం. హరిశ్చంద్రుడు బాధపడతాడు. గుర్రం జాషువా రాశాడు ఈ పద్యం. ఈ పద్యాన్ని నాటకాలు వేశారు వీళ్ళు. హరిశ్చంద్రుడు అంటాడు, అయ్యో స్థిరమైన సంపదలు ఇక్కడ ఏదీ లేదే,
అయ్యో ఒక్కడైనా తిరిగి వస్తాడేమో అని చూశారంట వాడు. అయ్యో ఒక్కడు కూడా తిరిగి రాడే అన్నాడు హరిశ్చంద్రుడు. కానీ మా సమాధిలో నుంచి ఒకే ఒక్కడు వచ్చాడండి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హరిశ్చంద్రుడు పద్యానికి సమాధానం యేసుప్రభు. అది ఊహాజనితమే పద్యం. గుర్రంజాషువా పద్యాన్ని, హరిశ్చంద్రుడి పద్యాలు చాలా ఉంటుంది. స్థిరమైన సంపదలు ఇక్కడ లేవని, ఈ చోట్ల అందరూ అయిపోయారని, ఎవరు తిరిగి రావట్లేదని చాలా పద్యాలు ఉంటాయి. చాలా పద్యాలు. మనం 9 గంటలకి హరిశ్చంద్రుడి నాటకం స్టార్ట్ చేస్తే తెల్లవారైపోతే ఇంకా మిగిలి ఉంటాయి పద్యాలు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు చూశాడు హరిశ్చంద్రుడు. కానీ హరిశ్చంద్రుడు తెలియని విషయం ఏంటంటే, ఒకానొక ఆయన పాలస్తీనా నడిబొడ్డులో పుట్టాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మనలాగే యొక్క దీన శరీరాన్ని దాల్చాడు. దాల్చొచ్చి ఆయన పాపమేమీ చేయలేదు. భయంకరమైన ఇదిగో నేను యెరూషలేము వెళ్ళుచున్నాను, మనుషుల చేతికి అప్పగింపబడతాను, నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేచుట ఆవశ్యకము అని 3 సార్లు మత్తయి, మార్కు, లూకాలో చెప్పాడు. ఒక యోహానులో లేదు. 3 సువార్తల్లో 3 సార్లు ముగ్గురు రాశారు, నేను తిరిగి లేస్తానని చెప్పాను. ప్రపంచం మొత్తం అంతా ఒక విప్లవాత్మకమైన మార్పు, షేక్ అయిపోయింది ప్రపంచం. మరణాన్ని ఇంతవరకు మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరూ లేరు. మొన్న ఒకడు అన్నాడు, ఇది సోషల్ మీడియాలో, యేసయ్య మరణాన్ని జయించడు కాదు, మా గ్రంథాల్లో రాశారు కుక్క కూడా మరణాన్ని జయిస్తుందంట, గాడిద కూడా మరణం జయిస్తుందంట. నేను దానికి కింద కామెంట్ పెట్టాను, కుక్క మరణాన్ని జయిస్తుంది కానీ అది మహిమ శరీరం దాల్స్తుందని అడిగాను నేను. సమాధానం లేదు. మళ్ళా లాజరు చనిపోయాడండి. యేసయ్య శిలువ యజ్ఞం రోజున చాలామంది పరిశుద్ధులు ఏమయ్యారు, సమాధుల్లోంచి బయటకు వచ్చేసారు. యాయీరు కుమార్తె కూడా చనిపోయింది. ఎలీషా కాలంలో ఒక కుమారుడు చనిపోయారు. వాళ్ళు బ్రతికింపబడ్డారు, కానీ ఏ శరీరంతో చనిపోయారో ఆ శరీరంతో లేచారు, కానీ పునరుద్ధానం అలా కాదు, డిఫరెంట్. బలహీనమైన శరీరం, దీనికి రోగాలు, ఆకలి, దప్పిక అన్నీ ఉంటాయి ఈ శరీరానికి. ఇంకొక గంట పోతే మనకి ఆకలి వేసేస్తుంది. కానీ మహిమ శరీరానికి అలా కాదు. చాలా ఆకలి వేయాలని కొన్ని యుగాలు పడుతుంది ఆ శరీరానికి. అందుకే పరలోకంలో వ్యాధి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదని చెప్పాడు. అంత ఆ శరీరం కొరకు ఈ భూమి మీద ఏం చేయాలంటే, బాబు లోకంలో ఎంత తిరుగుతావు నువ్వు? పాపంలో తిరిగితే పాపానికి వచ్చి జీతము చచ్చిపోతావు రావో, చచ్చిపోతే అగ్నిగుండంలో పడతావు. ఆ అగ్నిగుండంలోంచి తప్పించింది యేసుప్రభు. ఆ యేసుప్రభుని నమ్ముకొని ఈ పునరుద్ధానం అనే వాగ్దానపు, నేనే పునరుద్ధానమును, ఎవ్వరు చెప్పలేదండి ఈ భూమి మీద. అవతారాల మనమున్న వారు వచ్చారు చాలామంది. ఈ భూమి మీద అనేక మంది దేవతలు ఉన్నారు. ఘంటసాల గారు పాట రాశారు, 3,000,000 దేవతలు ఉన్నారు. కానీ ఎవరూ చెప్పని మాట యేసు ఒక్కడే చెప్పాడు. ఆ నేనే పునరుద్ధానమును జీవను, దానికి మార్గం ఎవరు? నేనే అని చెప్పగలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేడే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. నీ పాపాలన్నీ క్షమాపణ పొంది బాప్తిసం తీసుకో. కానీ నువ్వు నెగ్లెక్ట్గా తిరగద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు. నిజముగా పరలోకం అనేది ఒకటి ఉంది. నిజముగా పరలోకం ఉందని వాస్తవం అయితే, ఈ దేవుని బిడలారా, నరకం అనేది ఒకటి ఉంది. నరకం నుంచి తప్పించడానికి ప్రభువు ఉన్నాడు, యేసు ప్రభువు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకన్నాడు యెషయా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? ఇది సిలువను గూర్చిన వార్త ఎలాగుంది? అందరికీ వెర్రితనంగా ఉంది. ఎవరైతే నమ్ముతారో రక్షణ పొందడానికి అది ఏమై ఉంది? జీవమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు వరసలు ఉన్నాయి. ప్రతివాడు తన వరసలు అంటే 6 రకాల వరసలున్నాయి. కొంతమంది బంగారంలాగా లేపబడతారు, కొంతమంది వెండి, కొంతమంది వెలగల రాళ్ళు, కొంతమంది
కర్ర, కొంతమంది గడ్డి, కొంతమంది కొయ్యకాలు. 6 చెప్పాడు బైబిల్. కొంతమంది ఎక్కువ మహిమతో లేపబడతారు, కొంతమంది కొంచెం తక్కువ, మరీ దారుణంగా. చాలామంది పునరుద్ధానం అందరికీ ఉంటుంది అనుకుంటున్నారు, చాలామంది ఉంటుంది, కానీ ఏ వరుసలో నువ్వు బ్రతికింపబడతావు? ఇది హెచ్చరిక వాక్యం. బంగారమా? బంగారు వరుసలో ఉంటావా? వెండి వరుసలో ఉంటావా? వెలగల రాళ్ళ వరుసలో ఉంటావా? చంద్రుడు మహిమ వేరు. కొంతమంది చంద్రుడిలాగా మహిమతో లేపబడతారు. సూర్యుడు అన్నాడు నక్షత్రానికి భేదం ఉంది, మృతుల పునరుద్ధానము అలాగూ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది అర్థం కావట్లేదు చాలామందికి వాక్యం. మృతుల పునరుద్ధానము అలాగూ. మృతుల పునరుద్ధానం అంటే అందులో మహిమ స్థాయిలు దేవుడు వారి జీవితాన్ని బట్టి నిర్ణయింపబడతాయి. మళ్ళీ చెప్తాను, చెప్పండి. మహిమలో మన స్థానము, మన దేవునిలో జీవించిన విధానం బట్టి స్థాయి భేదములు నిర్ణయింపబడతాది. ఆదివారం ఒకరోజు వెళ్ళిపోతే ఒక స్థాయి ఉంటుంది. సంఘంలో నియమించిన కూడికలకు వస్తే ఒక స్థాయి ఉంటుంది. నిరంతరం సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక స్థాయి ఉంటుంది వాళ్ళకి. సువార్త ప్రకటిస్తారు కానీ చర్చకు రారు కొంతమంది పాటలు పాడతారు కానీ పాటలు పాడినంత భక్తి జీవితం వాళ్ళకు ఉండదు, అంత పిసినారు వాళ్ళు. కొంతమంది పాటలు పాడతారు కానీ బాప్తిజం పొందరు. ఆఖరికి దాచుకున్న ఈ శరీరం అందంగా ఉన్న ఈ శరీరాన్ని కూడా తీసుకెళ్ళలేరు వాళ్ళు. ఒక అద్భుతమైన మాట, గుడ్ ఫ్రైడే రోజుని ఈ రెఫరెన్స్ అనన్యకి దొరకలేదు. ఒక అద్భుతమైన మాట నేను చెప్తాను, తండ్రిని కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఈ రెఫరెన్స్ ఆ రోజు దొరుకుంటే వాడికి బురకే ఎలుగును. 1 కొరింథీ చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 18వ వచనం. ఏడ్చుచూ చెప్పుచున్నాను దేవుని బిడలారా, 7వ వచనం చదవండి. నాతోటి కొద్దిసేపు మీరందరూ జాగ్రత్తగా మైండ్ పెట్టండి, నేను చదువుతున్నాను చూడండి. అందరు చెప్పండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిగాక క్రీస్తు యందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన మూలముగా ఎరుగు నిమిత్తము అన్నాడు. దేవుని ఆయన పునరుద్ధాన బలము అన్నాడు. ఇక్కడ 2 మాటలు పలికాడు. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కలగాలి అన్నాడు. చెప్పండి, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కంటే పునరుద్ధానముకి చాలా విధానాలు ఉన్నాయి. మొట్టమొదటి విధానం ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచాను. పునరుద్ధానం పొందడానికి కావలసిన జీవం నాకు ఇచ్చాడు. అందుకే పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేయాలి వాక్యాన్ని. ఆ రోజు అనన్య చెప్పింది ఏంటంటే
యేసుతో పాటు ఎంతమంది సిలువేయబడ్డారంటే మన ముగ్గురు చెప్తే ఆయన పౌలు సిలువేయబడ్డాడంటే ఆ మాట ఇక్కడ ఉంది, సమానమైన మరణ అనుభవంలోకి వెళ్ళాడని ఉంది. ఇక్కడ సమానమైన అంటే యేసయ్యతో సమానంగా అన్ని బాధలు అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. సిలువ కొట్టివేయబడలేదు కానీ ఆయన అంత విధముగా ఆయన దేవుని కొరకు అన్ని బాధలు చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఒకసారి చెప్పాడు ఈ మాట, ఫిలిప్పి సంఘానికి చెప్పాడు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం వెళ్ళినప్పుడు పునరుద్ధానము కూడా ఏ విధము చేతనైనను పునరుద్ధానం పొందాలి అన్నాడు. పౌలు పునరుద్ధానం పొందడా? ప్రశ్న. నవీన్ పొందడా? అంటే పునరుద్ధానం పొందాలి అంటే ఏం కావాలి? ఒక వ్యక్తి చనిపోయాడండి, చనిపోయిన వాడు లెగాలంటే ఏం కావాలి? యేసయ్య జీవము ఆ వ్యక్తిలోకి వెళ్ళాలి, యేసయ్య జీవం ఆ వ్యక్తిలోకి వెళ్ళాలి. ఆ జీవం పొందడము చాలా విధానాలు ఉన్నాయని చెప్తున్నాడు పౌలు. పౌలు చెప్తున్న విధానం ఏంటంటే ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాల్లో నేను జీవం పొంది నేను ఎక్కువ మహిమతో లేపబడాలని ఆ పత్రిక రాశాడు. 1 కొరింథీ 15. జీవం పొందడానికి విధానాలు ఉన్నాయి. ఏ విధము చేతనైనా పునరుద్ధానం పొందాలంటే నాకు జీవం ఉండాలి. భూమి మీద దేవుడు వాగ్దానం చేసింది యోహాను సువార్త 10:10లో వాగ్దానం పునరుద్ధాన బలము వేరండి. పునరుద్ధాన బలము వేరు. పునరుద్ధానం పొందకముందు పేతురు ఒక చిన్నది చెప్తే నువ్వు ఏసుతో కూడా ఉన్నావు కదా అంటే లేదు నేను కాదని అనేసాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. పునరుద్ధానం పొందిన తర్వాత ఆ బలం పొంది ఏం చేశాడంటే ఎవరికి భయపడలేదు. మీ మాట వినాలా, మేము దేవుని మాట వినాలా? మేము దేవునికి విధేయత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు మేడగదిలో. అందరి అపోస్తులందరికీ పెద్ద పేతురు. ఒకప్పుడు పేతురు పునరుద్ధాన బలం లేనప్పుడు చాలా బలహీనంగా జీవించాడు. సాతాను పేతురులోకి వచ్చింది. కానీ ఇప్పుడు పునరుద్ధాన బలం పొందాడు కాబట్టి చూడండి ఎంత తేడా ఉందో, డిఫరెన్స్ ఉంది. చాలామంది పునరుద్ధానం కోసం ప్రకటిస్తున్నారు కానీ ఆ బలం పొందుకోవట్లేదు. చాలామంది బలం పొందుకోవాలి అంటే దానికి వేరే ప్రసంగం చెప్తాను, పునరుద్ధాన బలం ఎలాగొస్తుంది అనేది. కానీ ఇక్కడ పునరుద్ధానం ఏ విధము చేతనైనను పునరుద్ధానం అంటే పునరుద్ధానములో ఎక్కువ బంగారంలాగా నేను లేపబడాలి, వెండిలాగా వద్దు, వెలగలరాళ్ళు వద్దు. నేను అసలు ఆ కర్రలాగా నేను కర్ర కాలిపోద్ది అగ్ని పరీక్షలో, కొయ్యకాలు కాలిపోద్ది, గడ్డి కాలిపోద్ది. బంగారానికి నిలబడేది చూడండి, దేని బిడ్డ అగ్నికి నిలబడేది బంగారం, వెండి నిలబడుతుంది, వెలగలరాలు. కానీ ఈ మూడిట్లో దేనికి వాల్యూ ఉంది? బంగారానికి వాల్యూ. ఆ బంగారంలాగా ఉండాలి. ఎన్ని విధానాలు ఉన్నాయి అన్ని విధానాలు నేను ఉంటానని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఉద్దేశం అది. ఏ విధము చేతను, అందుకే నేను ఏదైనా కోల్పోతాను, నేను సమస్తం పెంటకుప్పతో సమానంగా ఎంచుకుంటాను. అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం ఎందుకు అంటే నీతిలో 2 రకాల నీతి ఉంది. ధర్మశాస్త్రం వలనైన నీతి ఉంది, క్రీస్తు వలనైన నీతి ఉంది. ధర్మశాస్త్రం నీతి అంటే గిన్నె పైన కడగటం. క్రీస్తు వలనైన నీతి ఏంటంటే లోపల కడగటం. పైకి నీతిగా ఉండడం కాదు, లోపల కూడా నీతిగా ఉండాలి మనం. అనగా దేవుడు అనుగ్రహించు నీతి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి అంటే ఏమో పెద్దగా ఊహించుకోకండి. నీతి అంటే దేవుడు చెప్పిన మాట నమ్మి నడవడమే నీతి. అబ్రహాం దేవుని నమ్మేను, నీతిగా ఎంచబడాడు. కాబట్టి ఇక్కడ ఆ నీతి కోసం కాదు, కానీ నేను బంగారంలాగా లేపబడాలి అంటే నేను ఎక్కడెక్కడైతే జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ జీవాన్ని మనం పొందుకోవాలి.
మొట్టమొదట దేవుడు వాగ్దానము ఎక్కడ చేసాడంటే, పునరుద్ధానంలో బంగారంలాగా నేను ఉండాలి అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు చెప్పుచున్నాను అన్నాడు. చాలు చాలు. దేవుని బిడలారా, సమృద్ధి జీవం అనేది ఒకటి ఉంది బైబిల్లో. అంటే దేవుడు ఎంత జీవం ఇస్తాడో అంత జీవాన్ని మనం పొందుకోవాలి. ఆత్మకు కావాల్సిన జీవం, శరీరానికి కావాల్సిన జీవం ఆహారంలో ఉంటుంది. శరీరానికి కావాల్సిన జీవం ఆహారంలో ఉంటుంది. అందుకే పూర్వము శరీరము ఎక్కువ జీవముతోటి రోగనిరోధక శక్తి ఎందుకుందంటే 2 పూట్లే తిన్నాడు. మన పూర్వీకులు 3 పూటలు తినలేదండి. ఉదయాన్నే 6లోపు తినేశారు, సాయంత్రం 6లోపే తినేశారు. ఈ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసి పల్లెటూరులో కూడా వాళ్ళు 11 వరకు సీరియల్ చూస్తున్నారు పట్టుకుని. ఒకప్పుడు 6 గంటలకే వెంటనే 6 బయట మంచాలు వేసేసి హ్యాపీగా పట్టుకొని తెల్లవారి పొలం గట్లకి వెళ్ళేవారు మన పూర్వీకులు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వెనకాతల టైం ఎక్కడికైనా నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ఏటీఎం లాగా ఏది కావాలంటే అవి ఉన్నాయి. అక్కడ మంచి మంచి బిర్యానీలు ఉన్నాయి, మంచి మంచి షవర్మా ఉంది, ఏవేవో ఉన్నాయండి. చెత్త చెదారం అంతా ఉంది పట్టుకొని. దాన్ని రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది శరీరానికి. చాలామంది ఆత్మకు వద్దాం, మనం ఆత్మలోకి వద్దాం. ఆత్మలో ఏంటంటే, ఆత్మతో దేవుడు ఎక్కువ జీవం ఆత్మకు కావాలి అంటే, దేవుడు జీవం అన్నాడు. నా గొర్రెలు ఏం విన్ను? దేవుని స్వరం ఏంటి? దేవుని స్వరం ఏంటంటే, పునరుద్ధాన శక్తి నీలోకి రావాలి అంటే, ఏ విధము చేతనైనా పునరుద్ధాన జీవం నీలోకి రావాలంటే ఆయన స్వరం ఏంటంటే చెప్పాడు. ఆయన స్వరం, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల నా గొర్రెలు నన్ను వెంబడించినన్నాడు. వెంబడించాలంటే ఏం చేయాలి? ఆయన స్వరం ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. అదే ఆయన స్వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంబడించేవాడు మామూలు వెంబడింపు కాదు. యోహాను సువార్త 8:12 చెప్పాడు. ఇదిగో ఏమని చెప్పాడు 8:12? అందుకు యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక మామూలు వెలుగు కాదు, ఏ వెలుగు? జీవపు వెలుగులో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే, ఇప్పుడు ఈ వెలుగేడు కరెంట్ పోతే ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఆయన ఇచ్చే వెలుగు కరెంట్ అక్కర్లేదు, జీవాన్ని ఇస్తుంది ఆత్మకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవపు వెలుగు అన్నాడు. అది అర్థం చేసుకోవడమే కష్టం. ద లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు మనలో. ఆత్మకు కావలసిన జీవం ఎంత, ఈ ఆత్మ బలంగా ఉంటే ఆత్మ శరీరాన్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. పైకి డమ్మీగా ఉంది ఈ శరీరం, కానీ మనం దేవుని నమ్మకపోతే శరీరం నడిపిస్తుంది లోపల ఆత్మ. కాబట్టి దేవుని సంగమా, ఈ దేవుణ్ణి విశ్వాసం ఉంచి ఏదో పేరుకి పునరుద్ధానంలో బ్రతకడం కాదు. పునరుద్ధానములో కొన్ని వరసలు ఉన్నాయి. ప్రతివాడు తన వరసలు అన్నాడు. కానీ నేనైతే బంగారంలాగా నేను లేపబడాలనుకుంటున్నాను. కొంతమంది అంతా ఉండదు. యేసయ్య అంటే ఇష్టం. చెప్పాను కదా, ఆదివారం వస్తున్నారు తెలుసా కొంతమంది చర్చికి. ఆదివారం వాళ్ళు బంగారపు వరస మర్చిపోండి మీరు. ఆదివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం వస్తున్నారు కదా, పునరుద్ధానం ఉంటుంది కానీ ఎక్కువ స్థాయి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు చూస్తాడు వీడు ఎంత ప్రయాసపడ్డాడు ప్రభువునందు ఇంతవరకు. అందుకన్నా చనిపోయిన వాళ్ళు ప్రభువునందు ఏం చేశాడు? ప్రయాసపడ్డాడని ఉంటుంది. చనిపోయిన వాడు ఏం ప్రయాసపడ్డాడో చూస్తాడు దేవుడు. ఏం ప్రయాసపడ్డాడంటే, ఈవిడు బ్రతికినంత కాలం ఏం చేశాడంటే నా స్వరం విన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని
ప్రాణం అంటి వెంబడించాడు ఈ వ్యక్తి అని రాసుకుంటాడు దేవుడు. వెంబడించారులే కొంతమంది, ఆదివారం వచ్చారు. వెంబడించారులే, శుక్రవారం రాలేదు వీళ్ళు. వెంబడించారులే, రాలేదంటే ఓ బుధవారం రాలేదు. వెంబడించారులే, సువార్తకు రాలేదు. వెంబడించారు దేవుణ్ణి, కానీ ఒక సత్యం చెప్పలేకపోయారు వీళ్ళు. వెంబడించారులే ఏంటంటే మనుషులు వెంబడించారు, జోకర్లు అయిపోయారు కొంతమంది. జోక్సే కావాలి వాళ్ళకంతా 24 గంటలు. చాలామంది దేవుని బిడలారా కాపరి స్వరం వినడానికి వీల్లేదు. ఆ ప్రధాన కాపరి కొంతమంది కాపరులు అభిషేకించి పంపించాడు. కాపరి స్వరం ఈరోజు చాలామందికి ఎలాగున్నారంటే, చాలామంది కాపరులు మీరు యోహాను కాలంలో బ్రతుకుంటే బాగుండు, ఏలియా కాలంలో, అపోస్తులుడైన పౌలు కాలంలో చాలామంది పాస్టర్ గారు అంటే కోపగొట్టోడు అని చిత్రీకరించేస్తారు చాలామంది. ఆ స్వరం అలాగుంటుంది అంతే. అంటే వీళ్ళకి ఏదో కోపం లేనట్టు సైలెంట్గా దెబ్బతీసేయచ్చు కొంతమంది, కోపం లేకుండా. దైవజనుడు అంటే కోపగొట్టోడని ముద్ర వేసేస్తారు పట్టుకొని. చూడండి, 2 స్వరాలు ఉన్నాయి ఏదేని తోటలో. ఆ పండు తినాన ఇంకో స్వరం ఏముంది, చావనే. ఏ స్వరం నచ్చుతుంది? నువ్వు చర్చికి రాపినా పర్లేదు సిస్టర్, బుధవారం రాపినా పర్లేదు అని నవ్వుతూ వాక్యోపదేశం చేస్తే మా పాస్టర్ గారు ఎంత మంచోడు. చావరలేదు మీరు, పర్లేదు, ఉపవాసానికి రాకండి, బుధవారం రాకండి, ఆదివారం నుంచి ఆదివారం వస్తే సరిపోతుంది. వెనకట్ల వాళ్ళకి వినబడుతుందా? వెనకట్ల మా శాంతి వినబడుతుందా అని ఏమనకూడదు. వాళ్ళని గద్దించకూడదు, వాళ్ళని హెచ్చరించకూడదు, వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టకూడదు, ఏమనకూడదు. కానీ నెమ్మదిగా నవ్వుతూ జోకులేస్తుంటే మా పాస్టర్ గారు ఎంత మంచోలో అనుకుంటారు వాళ్ళు. అరే నీ బుద్ధి మార్చుకోరా, బ్రతుకు మార్చుకోరా, మార్పు చెందరా అంటే ఆ స్వరం నచ్చదు చాలామందికి. యేసయ్య స్వరం ఎలాంటిది, చాలా గంభీరమైంది. ఒకడు వెంబడిస్తాను వస్తే వద్దు, వెంబడించద్దు అనేసాడు. అసలు నీకు చోటే లేదురా, నా మనసులో నీకు చోటే లేదు, ఎందుకురా వెంబడిస్తావు నన్ను అన్నాడు. ఒకవేళ ఎవరినైనా నేను అలాగన్నా అనుకో, ఏం పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఒకడు అన్నాడు, నువ్వు నాగటి మీద చేసి వెనక తట్టు ఎందుకు చూస్తావు, నాకు పాత్రుడు కావనేసాడు. చాలా కఠినమైన మాటలు అవి. యేసయ్యకి మొత్తం ఎంతమంది శిష్యులు? ఎంత? 70 మంది. అమ్మో ఈయన ఇంత కఠినమైన మాట ఏంటని వెళ్ళిపోయారు బయట. సేవకుడు అంటే కోపగొట్టుడు అనుకోవద్దు. మోషే కోపావేశుడై, ఏలియా కోపావేశుడై, తర్వాత మీకా కోపావేశుడై, బాప్తిస్మిచ్చే యోహాను కోపావేశుడై, వీళ్ళందరూ కూడా లేఖనాలు ఎక్కడైనా పౌలు ఎక్కడైనా నవ్వించినట్టు రాశాడు ఆ పత్రికలో. ఆ దుర్మార్గుని మీలో నుండి ఎలాంటి మాటలు పలికాడండి. ఈరోజు కాపరి స్వరం ఇష్టం ఉండలేదు గొర్రెలకు. కానీ దావీదు మటుకు యెహోవా కాపరి, యెహోవా నా కాపరిని, యెహోవా దుడ్డుకర్ర దండము, దేవుని శిక్షలు నన్ను ఆదరిస్తున్నాయని చెప్పుకోగలిగాడు దావీదు అనే గొర్రె. కాపరి స్వరం వినని గొర్రె, కాపరి స్వరం వినని గొర్రె దేవుడు సమృద్ధి జీవం ఆ గొర్రెకి ఇవ్వడు దేవుడు. కాపరి స్వరానికి లోబడని గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలు దేవుని బిడలారా కృపాక్షేమములు వెంట రావు. కాపరి స్వరం వినని గొర్రె ఉంది. ఆ గొర్రె చాలామంది గొర్రె ఉంది. గాఢాంధకారపు లోయ సంచరించినను దేవుడు అపాయాన్ని రాకుండా కాపాడే వెంటనే కాపాడుతాడు దేవుడు. ఇప్పుడు నేను యెహోవా నా కాపరన్నానంటే అర్థం ఏంటి? నేను ఆయనకు సొత్తు అని అర్థం. ఈ రోజుల్లో చిన్న మొలకలు వచ్చినట్టు యవనస్తులకి ఒక తోక తెలియదు, తొండం తెలియదు, ఏమీ తెలియదు. కోపావేశులు అయిపోతున్నారు. ఒక మాట అంటే యవనస్తులు ఏ ఉద్దేశంతో దైవజనుడు మాట్లాడాడు కూడా తెలియదు. కాపరి స్వరం కఠినంగానే ఉంటుంది, లేకపోతే గొర్రె పాడైపోతుంది.
మంచిగా చెప్తే అవి మామూలు జీవం లేని గొర్రెలు అది ఏంటంటే ఆత్మ లేని గొర్రెలు కాబట్టి కర్రతో కొట్టాలి. వీళ్ళకి ఏం కర్రతో కొట్టాలి? వీళ్ళని ఆత్మ ప్రాణం శరీరం ఉన్న గొర్రెలు ఇవి. నువ్వు బంగారంతో లేపబడాలి అంటే దేవుని స్వరము విని, చెప్పింది లేఖనాలు ఎక్కడెక్కడైతే స్వరం ఉందో, లేఖన స్వరం ఎక్కడెక్కడైతే లేఖన స్వరం చెప్తున్నది అది వినాలి. ఏంటంటే లేఖన స్వరము ఈ లోకము దాని ఆశలు గతించిన దాని కొరకు పరిగెట్టద్దు. లేఖన స్వరం ఈ లోకం నుంచి వేరే రక్షణ పొందండి. చాలామంది దేవుని బిడలు దేవుని లేఖన స్వరం వినటం లేదు. ఏవేవో పిట్ట కథలు, కాశీ మంజరి ఇలాంటి కథలు వింటారు చాలామంది. కాపరి స్వరం వినని గొర్రెలు ఎక్కువైపోయాయి. ఆ స్వరము వినే దావీదు వెంబడించాడు. ఆ స్వరం వినే అబ్రహాం ఆ స్వరము వినే భక్తులు వెంబడించారు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వరము విని ప్రాణం అంటే ఏం చేశారు? వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవము, సమృద్ధి జీవం అనేది బైబిల్ ఏమని ఉంటుందండి? ఇంగ్లీష్లో అబండెంట్ లైఫ్ అని ఉంటుంది. నిత్య జీవం అనేది ఏమని ఉంటుంది? ఎటర్నల్ లైఫ్ అంటే పరలోకానికి సంబంధించి నిత్యము జీవించే శక్తి ఇస్తాడు దేవుడు. వింటున్నారా? ఎటర్నల్ లైఫ్ వేరు, అబండెంట్ లైఫ్. అబండెంట్ లైఫ్ ఈ భూమి మీద లేఖనం ప్రకారం జీవించడానికి ఇస్తాడు దేవుడు. ఆ జీవం ఎవరికి ఇస్తారంటే కాపరి స్వరం వినాలి. ఆ ప్రధాన కాపరి కొంతమందిని అపోస్తులు అభిషేకించారు. ఆ అపోస్తులు కొంతమందిని అభిషేకించారు. ఆ స్వరాన్ని వీళ్ళందరూ ఏసై స్వరం వినిపించాలి. వీళ్ళ లేఖనంలో నుంచి ఏసై చెప్పిన మాటలే చెప్పాలి. ఆ స్వరం ఎవరైతే వింటారో, సిలువను ఎత్తుకుంటారో, నా ప్రాముఖ్యత ఏమీ లేదనుకుంటారో, నా ప్రాణం ఒక వ్యక్తిని అంటే వెంబడించినట్టుగా అలా వెంబడిస్తారో వాళ్ళకి ఎంత జీవం కావాలంటే అంత ఇస్తాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, దేవుడు జీవం అనేది ఎక్కడ పెట్టాడంటే సంఘముల్లో దేవుని బిడలారా లోటుగా ఉన్నది. నేటి సంఘాల్లో అందరికీ తెలిసిన వాక్యం 133వ కీర్తన 1వ వచనంలో ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలంట, ఎంత మనోహరము అంటే 4లో చెప్పాడు. ఎంత మనోహరము అంటే, మనోహరం అంటే చూడదగినది. ఆశీర్వాదమును శాశ్వత జీవం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నశించిపోయే జీవం లేదు. యేసు శాశ్వతమైన జీవం నీకు ఇస్తాడు. కానీ బైబిల్లోని ఐక్యత కలిగి ఉండాలి అని బైబిల్లో చెప్పలేదండి. అదేంటి పాస్టర్ గారు, ఐక్యత కలిగి ఉండాలని చెప్పింది కదా, చెప్పలేదంటున్నారంటే మరి అదే విషయం. దీనిని ఎఫెసీ పత్రిక 4:1 కలిపి చదవండి, ఇప్పుడు తెలుస్తుంది మనకి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు అన్నాడు, జీవం ఇస్తాడు. కాబట్టి నేను సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగిన వారై సహించుచు అన్నాడు. ఐక్యత ఆయన ఇస్తాడు, కాపాడుకోవాలన్నాడు. అదే ఐక్యత. దేవునికి స్తోత్రం. ఐక్యతను దేవుడు ఇస్తాడు. కాపాడే బాధ్యత ఎవరిది? కాపాడే బాధ్యత ఎవరిదమ్మా? బిందు, ఎవరిది? మీరు కాపాడుకోండి అంటున్నాడు, ఆయన ఇస్తాడు. దేవుని సంఘములో కులాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఉంటే దయచేసి వచ్చేవారిని చర్చకు రాకండి. కులం అనేది నీకుంటే రావద్దు. ఇక్కడ అగాపే సంఘంలో కులం అనేది లేదు. అందరం మనం ఒకటే. భక్తిలో స్థాయి భేదాలు ఉంటాయి. కులం అనేది మన సంఘంలో లేదు. ఎవరైనా మీకు అలా కనిపిస్తే నాకు వెంటనే చెప్పండి. మన కులానికి
కొన్ని మతాలకు అతీతంగా ఇక్కడ బ్రతుకుతున్నాం మనం. ఆత్మ ఐక్యతను మనకి ఇస్తుంది. ఐక్యతను మనం ఏం చేయాలి? ఇచ్చేది ఆయన, మనం కాపాడుకోవట్లేదు. తల్లి ఐక్యంగా ఉండదు, పిల్లలు ఐక్యంగా ఉండరు. అలా తయారు చేస్తుంది తల్లే కారణం దీనికి. పిల్లలు కూడా గ్రూప్లో కొంతమందిని యాడ్ చేస్తున్నాము, వీళ్ళు దేవుళ్ళు ఎదగాలి కొన్ని విషయాలు అంటే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. సంఘంలో కొంత గ్రూప్ ఉంది, గ్రూప్లో లెఫ్ట్ అయిపోతున్నారు. నీకు ఇప్పుడే ఇంత కండకావరం ఉంటే నీకు మెసేజ్ తెలియదనుకుంటే ఇంకేం ఎదుగుతావు నువ్వు? ఎందుకు వచ్చింది లెఫ్ట్ అయిపోతే? ఫలానా మీటింగ్ రమ్మంటారు, ఫలానా ప్రేయర్కి రమ్మంటారని లోకంలోకి వెళ్ళి ఉద్యోగం చేసుకో. నువ్వు దేవునిలో ఎక్కువ స్థాయిలో ఎదగద్దు, నువ్వు లేపబడద్దు. నువ్వు లోకంలోనే ఉద్యోగం చేసుకో, లోకంలోనే బ్రతుకు, దేవుని కొరకు బ్రతకద్దు. నువ్వు బాప్తిస్మం అనవసరంగా తీసుకున్నావు. నువ్వు నాకు ఏదైనా యేసు ప్రభు తర్వాతే మిగిలింది, అవకాశం ఇస్తే ఉద్యోగం. అలా తయారు చేశారు తల్లిదండ్రులు పిల్లల్ని. పిల్లలు యవనస్తులు కొన్ని గ్రూపులు పెట్టాం, సంఘంలో కొన్ని స్త్రీలు గ్రూపులు పెట్టాం. మనం కొన్ని సమస్యలు డైరెక్ట్గా చెప్పకూడదని వాళ్ళు మాట్లాడుకోవాలని పెడితే గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు. అంటే బైబిల్ అంతా బాగా చదివావు, దేవుళ్ళు బాగా దీపావా నువ్వు? నిన్ను సవ్యమైన దారిలో నడిపించాలంటే కాపరి ఇలాగే మాట్లాడతాడు. మళ్ళా పునరుద్ధాన శక్తి ఎలాగిస్తాడు దేవుడు నీకు? ఐక్యతను దేవుడు ఇస్తున్నాడు. ఒకరితో ఐక్యంగా ఉండవు నువ్వు. తల్లిదండ్రులు నేర్పించారు పిల్లలకి, వాళ్ళు ఎవరైనా సరే మనం ఐక్యంగా ఉండాలని. ఒక ఇంట్లోనే ఐక్యత లేదు, ఒక సంఘంలోనే ఐక్యత లేదు, లోకాన్ని సంస్కరిస్తామండి మనం. ఒకలంటే ఒకరు పడదు. ఇప్పుడు జాలర్పేట ఉన్నారు, మన ఇదేంటి పెదవాల్టర్ ఉన్నారు, ఐక్యంగా కలిగి ఉండాలి. వీళ్ళందరూ కలిపేమో శివాజీపాలెంలో ఐక్యంగా ఉండాలి, శివాజీపాలెంలో అందరూ ఆంతోనగర్లో ఐక్యంగా ఉండాలి. అందరూ ఐక్యత కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరు పట్టు లేదు. ఇది జీవంగల దేవుని సంఘమా? ఇదేనా డోకరా కార్మికుల సంఘమా? ఇది దేవుని సంఘం. ఇది దేవుని సంఘం. నువ్వు జీవం పొందాలంటే ఐక్యంగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే మనకు అనవసరం. ప్రభువు నమ్మిన బిడ్డలు వాళ్ళతోటి, మగవాళ్ళతో ఐక్యం, ఆడవాళ్ళతో ఐక్యంగా ఉండాలి. సహోదరులందరూ ఏం చేయాలి? ఐక్యతగా ఉంటే దేవుడు జీవాన్ని పంపుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవం పొందుకోవాలి. కొంతమంది ఐక్యంగా ఉండడం ఇష్టం ఉండదు వాళ్ళకి. చీకటి దూరిపోయి వాళ్ళు ఇలాగన్నారని ఈ మాట చెప్పడం, వీళ్ళు ఇలాగన్నారని ఈ మాట చెప్పడం, వీళ్ళు ఇలాగన్నారని తగులెట్టేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి తెలియదు చీకటి దూరుతుంది. చీకటి అంటే ఎవరో కాదు, సైతాన్ గాడు దూతలు ఉంటాయి, ఆ దూతలో ఒక దూత దూరుతుంది లోనికి. సంఘం అంటే నీ కుటుంబ ఐక్యత కాదు, నీ కుటుంబంలో చూపించుకోను. సంఘం అంటే నీ కుల ఐక్యత కాదు, నీ మత ఐక్యత కాదు. సంఘం అంటే ఆత్మ కలిగించు ఐక్యతలో నువ్వు నడవాలి, దాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమందైనా మారు మనసు పొందు. మారు మనసు లేని బ్రతుకు చేసేటప్పుడు గారడీ సీమోను ప్రార్థన చేశాడు, ఆలకించలేదు దేవుడు. రాత్రి చెప్పాను నేను, ఈ మారు మనసు లేని వాళ్ళు భాషలు మాట్లాడినా ప్రయోజనం ఏమి ఉండదు. సంఘములో ఆశీర్వాదం నువ్వు పొందాలంటే, శాశ్వత జీవం పొందాలంటే నీకేం ఉండాలంటే, కులాన్ని మతాన్ని దెబ్బలో పెట్టుకోట్టు, దాన్ని నువ్వు ఆత్మ కలిగించి ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఐక్యంగా మనల్ని నడిపిస్తుంది. ఐక్యతలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నేను కోప్పడతాను. ఇలాంటి తేడా ఉంటే కోప్పడతాను, నచ్చదు కొంతమందికి. స్థాయి భేదాలు పునరుద్ధానాలు ఉంటాయి, కానీ మనుషుల్లో స్థాయి భేదాలు ఉండవు. దేవుడు నిర్ణయిస్తాడు ఎవడు భక్తిగా ఉన్నాడు లేదో. మనకు అనవసరం, ఎదుటోళ్ళు భక్తి మనకు అనవసరం. మనకి కాపరిగా చెప్పాలి, లేకపోతే నేను లెక్క చెప్పాలి కాబట్టి ఈ మాటలైనా చెప్తాను, లేకపోతే నేను చెప్పను. నేను నాకేం అవసరం, నువ్వు 4 లక్షలు ఇస్తావా? ఆ యొక్క పరలోకంలో ఉన్నత బహుమానం యోగ్యుడు అవ్వాలని చెప్తున్నాను నేను. ఆత్మ కలిగించి ఐక్యత ఎవరైతే కాపాడుకుంటారో, కొంతమంది కాపాడుకోరు, వాళ్ళు నోరు పారేసుకొని ఐక్యతను పోగొట్టుకుంటారు. అందుకన్నాడు, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను.
సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయములో 22వ వచనం. 3వ అధ్యాయం 22లో ఏమనుంది ఉండండి. అవి నీకు జీవముగాను, ఏంటవి అంటే 21లో చెప్పాడు, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటికి అంటే ఎవరైతే దేవుని జ్ఞానమన్నా వివేచనన్నా, గుర్తుపెట్టుకోండి, జ్ఞానమన్నా వివేచనన్నా బుద్ధి అన్న ఒకటే అర్థం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములే. బుద్ధి అంటే పర్యాయ పదము జ్ఞానము, జ్ఞానానికి పర్యాయ పదము వివేచన. వివేచన 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 మళ్ళీ తెలివితేటలు జ్ఞానం ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది నా పెద్ద కొడుకు ఒకసారి వాదించి ఆఖరికి ఒప్పుకున్నాడు. పెద్దోడు ఏజ్కేల్ నాతోటి, నాలెడ్జ్ అనే మాట అర్థం వేరు, విజ్డమ్ అనే మాట అర్థం వేరు. బైబిల్ ఒప్పుకోదు. నాలెడ్జ్ అంటే ఓన్లీ నోయింగ్, తెలుసుకోవడమే. జ్ఞానం అనేది తెలుసుకోవడం కాదు, అప్లై చేసుకోవడం. జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది నీ జీవితానికి అప్లై చేసుకోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తానంటే, ఎవరైతే జ్ఞానాన్ని, లెస్సైన జ్ఞానం అంటే లెస్సైన అంటే మంచి జ్ఞానం, సరి అయిన జ్ఞానము, ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞానము నీకు జీవాన్ని ఇస్తుందంట. అవి జీవముగాను. ఎంత చక్కటి మాట చెప్పాడండి. చాలామంది ఏ రోజైనా చూడండి, నేను ఒక మాట యథార్థంగా అడుగుతాను, దేవుడు కూడా చూస్తున్నాడు. ఎంతమంది దేవుని జ్ఞానం అడిగారు? చేతులు ఎత్తండి. నాకు జ్ఞానం కావాలని ఎంతమంది అడిగారు? యథార్థంగా ఎత్తండి చేయి, పర్వాలేదు, తప్పేం లేదు. మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. నేను జ్ఞానం నిజంగా నువ్వు పొందుకుంటే ఆ జ్ఞానం నీకు జీవంగా మారుతా. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఏం చేశాడు? జ్ఞానవంతుడు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు, భౌతికమైన ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. పాస్టర్లు ఆస్తులు సంపాదించుకోనక్కర్లేదు, పెద్ద మేడలు కట్టుకోనక్కర్లేదు. పాస్టర్లు సమర్పణతో సేవ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరో కొద్దిమంది ఉంటారు, వాక్యాన్ని వదిలేస్తారు, సంపాదనే కావాలనుకున్న వాళ్ళు. పాస్టర్ ఏంటంటే జ్ఞానవంతుడు, ఇక్కడ కాదు అక్కడ సంపాదించుకుంటాడు, పరలోకంలో సంపాదించుకుంటాడు. ఈ భూమి మీద ఉంటే ఉన్నాయి, లేకపోతే మానిని. వాడు కానుక ఇస్తే లేకపోతే మాని, వాడు బుద్ధి మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి వాడు. జ్ఞానవంతుడు ఇక్కడ చెప్పాడు, లెస్సైన జ్ఞానము అది నీకు ఎలా మారుతుంటే జీవముగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు దేవుని బిడ్డలారా, పక్కన అధ్యాయంలో ఉంది, 4వ అధ్యాయము 13లో ఏమనుందో చూడండి. ఉపదేశమును విడిచిపెట్టక, అందరు చెప్పండి, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను చెప్తున్నాడు ఉపదేశమని. అలా ఉపదేశం విడిచిపెట్టిన సంఘము మనకు ఒకటి బైబిల్లో ఉంది. విడిచిపెట్టిన సంఘం తెలుసా ఎవరికైనా? ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘం ఉంది. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు ఎలాగ ఉపదేశం ఎలా పొందితివో, ఎలా వింటివో చేసుకొనుము, మారు మనసు పొందుము. ఎందుకు తెలుసా మాట అన్నాడు? ఎలా ఉపదేశం విడిచిపెట్టిస్తారు వీళ్ళు. ఉపదేశం విడిచిపెట్టిన సంఘం ఎలాగుంటుందంటే 3:1 ప్రకారంగా ఉంటుంది చూడండి. సార్దీసులు ఉన్న సంఘము నీ క్రియలన్నీ నెరుగుదును, నీవు మృతుడవే అన్నాడు. అంటే ఎందుకు మృతమైపోయారంటే ఉపదేశం విడిచిపెట్టాడు. ఈ సంఘానికి అపోస్తలుడు యోహాను.
ఆనాడు ఆదిమ సంఘానికి అపోస్తుల ఉపదేశం అనేది ఒకటి ఉంది. ఏంట ఉపదేశం అంటే, జాగ్రత్త, మారు మనసు పొందండి. మీరు మారు మనసు అంటే రాంగ్ రూట్లో ఉండకండి, రైట్ రూట్లోకి రండి. ఇది ప్రతిరోజు చూసుకోవాలి, అనుదినము చూసుకోవాలి. రాంగ్ రూట్లోకి వెళ్ళకూడదు. మనం లోకంలో ఉన్నవారు సంఘంలోకి ఉండాలి, చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలి. గుర్తుపెట్టుకోవాలి, సమాధి అనుభవం ఉన్నవాడు లేచి రావాలి బయటికి. జాగ్రత్త, లోకంలోకి వెళ్ళొద్దు, మారు మనసు పొందము. వీళ్ళు మారు మనసు ఏ విషయంలో పొందాలంటే ఉపదేశాన్ని విడిచిపెట్టిస్తారు వీళ్ళు, సారథి సంఘం. అందుకే ఈ సంఘం ఏమైపోయింది, పేరుకే జీవిస్తున్నారు కానీ ఏమైపోయారు, మృతులు అయిపోయారు. కాబట్టి వీళ్ళకి దేవుని జీవం లేదు, పోగొట్టుకున్నారు. దేవుని జీవాన్ని పోగొట్టుకున్నవాడు మృతుడండి. పేరుకే బ్రతుకుతున్నారు చాలామంది. అలాంటి సంఘం ఇంకోటి ఉంది మళ్ళీ నా బైబిల్లో, ఎఫెసీ సంఘం ఉంది. ఎఫెసీ సంఘం కూడా అంతే. చూడండి 5వ అధ్యాయము, చీకట్లోకి వెళ్ళారు వీళ్ళేమో. ఎఫెసీ సంఘము 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారయుండక, ఏలయనగా రహస్యమందు జరిగించి పనులను గూర్చి అని చెప్పేమన్నాడు. 13 అన్నాడు, ఏమన్నాడు, అందుచేత వెలిగే కదా. అంటే మీరు పూర్వం చీకటై ఉండిరి, ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాంటెక్స్ట్ అదంతా 8 నుంచి. వీళ్ళు చీకట్లోకి వెళ్ళారు, మళ్ళీ అంధకార క్రియలోకి వెళ్ళి ఏమైపోయారు. అప్పుడు చెప్తున్నాడు, అలా అందుచేతనే నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మళ్ళా చీకట్లోకి నుండి వెలుగులోకి వచ్చారు, కొంతకాలం మళ్ళీ చీకట్లోకి వెళ్తున్నారు. చచ్చిపోయారు జాగ్రత్త, నిద్రించేవు నీవు జాగ్రత్త, నిద్రించు నీవు మృతుల్లోకి వెళ్ళిపో జాగ్రత్త, మృతుల్లో నుంచి ఏం చేయి, లెమ్ము. ఇదే మాట, ఇది యెషయా గ్రంథం ఉంది ఈ మాట, ఈ రిఫరెన్స్. సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. ఓ సుందరమైన పట్టణమా, నీ సుందరమైన వస్త్రాన్ని నువ్వు ధరించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ సంఘం ఏంటంటే చూడండి, ఈ సంఘము టైం ఇవ్వట్లేదు దేవునికి. దినములు చెడ్డవి కనుక, ఎలాంటి దినాల్లో ఉన్నాం తెలుసా. ఆడ మొన్న మరి వచ్చాడు, మొత్తం మరి తాగాడు, డ్రగ్స్ తీసుకుంటూ తెలీదు. ఆ డ్రగ్స్లో భార్యని ఆ బాబుని చంపేశాడు. హాస్టల్లో ఉన్న పాప వచ్చి ఏడుస్తుంది, అయ్యో మా డాడీ మా మమ్మీని పిల్లల్ని చంపి. అంత దినాల్లో ఉన్నాం, ఎలాంటి దినాల్లో ఉన్నాం మనం. ఆ పిల్ల హాస్టల్ నుంచి వచ్చి తెలంగాణ ఏడుస్తుంది, అయ్యో మమ్మీ అలా పడిపోయి ఉంది, తమ్ముడు అలా పడిపోయి ఉన్నాడు అని చెప్పేసానని. చీకటి శక్తులు అలా పనిచేస్తాయి. ఇంకో దగ్గర ఏమో భార్యను చంపేసి బాయిలర్లో వేస్తాడు, ఇంకో దగ్గర ఏమో భార్య భర్తను చంపేసి బాయిలర్లో వేస్తాడు. ఎలాంటి దినాలండి అసలు, ఏ దినాల్లో ఉన్నాం మనం. బయటికి తిరిగి ఒక యవనస్తుడు బయటికి ఏదైనా ఊరు వెళ్ళా, మళ్ళీ అటు తిరిగి అక్కడ కరెక్ట్గా లేకుండా రాంగ్ రూట్ వెళ్ళండి చచ్చిపోతాడు ఆడు. ఎందుకంటే అలాగున్నాయి దినాలు. కొంతమంది వెంబడిస్తున్నారంట, ఎలా బట్టి చూస్తారంట. చూసి ఏం మాఫియా తెలుసా, మాఫియా కిడ్నీసు, కళ్ళు, లోపల కొన్ని అన్నీ తీసుకుని మాఫియా తిరుగుతుంది. కొంతమంది అమ్మో ఇవన్నీ తీసుకుంటారని చెప్పి ఆదివారం కూడా రాకుండా డ్యూటీలు చేస్తున్నారు. కొంతమంది అమ్మో ఈ మాఫియా వాళ్ళు మన చర్చిలోకి వచ్చైనా తీసుకుంటారేమో అని భయపడిపోయి డ్యూటీల్లో ఉంటున్నారు కొంతమంది. వీళ్ళు ఇంకా మరీ చాలా జాగ్రత్త పరులు అన్నమాట వీళ్ళు. 2 సార్లు చెప్పాడు. అక్కడేమో ఉపదేశం వదిలేశారు, ఇక్కడేమో చీకట్లో ఎందుకున్నారంటే, మన చీకట్లోకి వెళ్ళకుండా దినములు చెడ్డవి కనుక ఏం చేయాలి, దేవుడికి టైం ఇస్తే మనకు వచ్చిన లాభం ఏంటంటే దేవుని చిత్తం గ్రహిస్తాం. చెప్పండి, దేవునికి మన సమయమును ఇచ్చినట్లయితే దైవ చిత్తం గ్రహించి ఆత్మతో నింపబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భోజనానికి టైం ఉంది, నీ డ్యూటీకి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. 3 గంటలు నువ్వు దేవుడు ఇమ్మంటున్నాడు నీకు దినంలో.
3 అవర్స్. ఈ 3 అవర్స్ మార్నింగ్ ఇవ్వు, మధ్యాహ్నం ఒక గంట ఇవ్వు, సాయంత్రం ఎంతో టైం ఉంది. ఎక్కడ గడుపుతున్నాం అంటే సెల్ దగ్గర రీల్స్ చూస్తున్నాం మనం. చిన్నపిల్లలు కూడా ఇలా తిప్పుతున్నారు, ఇలాగా సెల్ వీళ్ళు తిప్పుతున్నారు. ఏమైపోయారంటే దాన్ని ఎడిక్ట్ అయిపోయారు దానికి. డ్రగ్స్ ఉన్నాయన్న కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అందులో పెట్టి మాన్పించవచ్చు. కానీ ఈ సెల్కి ఎడిక్ట్ అయిన మాన్పించలేమండి. ఒక 5 నిమిషాలు చెయ్యాలా సెల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. క్రైస్తవులే. ఇది కేవలం సమాచారం కొరకే ఇవ్వబడింది, కానీ గేమ్స్ ఆడుకోవడానికి 24 గంటల గేమ్స్ ఇందులో. సమాచారం చేసేమా ఉన్నాం. ఈ లోకబీడ మొత్తం అంతా సైతాన్గా లోకంతో నింపేశాడు సెల్ని. తయారై టైం ఎక్కడ ఇస్తున్నాం మరి? టైం లేక మృతులయ్యి ఉన్నారు వీళ్ళు. ఎఫెసీ సంఘం మొట్టమొదటిది ఏం చెప్పాము? ఏ విధము చేతనైనానంటే ఒక విధానం ఉంది నువ్వు జీవం పొందడానికి. ఆ విధానం ఏంటి అంటే, ఆ విధానము కాపరి స్వరము విని చెప్పింది పాటించి సిలువను ఎత్తుకోవడం, అందులో జీవం ఉంది. ఇంకో విధానం ఏం చెప్పాడు? ఐక్యతలో కాపాడుకొనుటలో జీవం ఉన్నది. మూడవది ఉపదేశాన్ని, అపోస్తులే ఉపదేశం చెప్పారు, ఉపదేశాన్ని గట్టిగా అపోస్తులు చెప్పారు. మారుమనసు కోసం, విశ్వాసం కోసం, బాప్తిసం కోసం, అస్తనిక్షేపణ కోసం, మృతుల పునరుద్ధానం కోసం, ఒక తీర్పు అనేది ఉంది అని అతి జాగ్రత్త పడాలి. ఆ ఉపదేశం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ ఉపదేశం నీలో ఉన్నంత వరకు నువ్వు జీవంతో నింపబడతావు. ఇంకోటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేశీయ మార్గం ప్రారంభం చెప్తున్నాడు. మత్తయి సువార్త ఆఖరి మాట 7వ అధ్యాయం 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము ఆ దారి విశాలమునై ఉన్నది, అనేకులు. అందరు చెప్పండి, జీవానికి పోవు ద్వారము, దాన్ని కనుగొనువారు కొందరే. అంటే జీవం పొందాలంటే ఒక ద్వారం ఉందండి. 2 మార్గాలు ఉన్నాయి. నేను అప్పట్లో పల్లెటూరులో సేవ చేసినప్పుడు వెళ్తే రెండే దారులు. ఏ దారి కావాలో కొరపాటు ఉందా లేదా? ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఏది కావాలంటే మనకు పాతాళమే కావాలి, పరలోకం ఎందుకు మనకి? విశాల మార్గము చాలా, ఎవడు అడగడండి అక్కడ. ఎంత పాపం చేసిన ఎవడు అడిగినోడు లేడు. ఏది ఆటంకం ఉండదు. కానీ జీవానికి పోయే ద్వారం అన్ని ఆటంకాలే నీకు. నీ శరీరమే ఆటంకం నీకు. నీ ఆలోచన చూడు, నీ మైండ్ సెట్ మారాలి, అదే ఆటంకం నీకు. తప్పుడు ఆలోచనలతో ఉన్నాను, అందుకనే అన్నీ రాంగ్గా కనిపిస్తున్నాయి. క్రీస్తులాగా ఆలోచించి ఏది రాంగ్గా కనిపించదు నీకు. జీవానికి పోయే ద్వారం చాలా ఇరుకుగా ఉంది. ఆ ద్వారం ఎవరికి ఇస్తారంటే దాన్ని చెప్పాడు. ఈ మత్తయి సువార్త 13, 14కి ఆన్సర్ ఏంటంటే, యోహాను సువార్త 14, 6లో చెప్పాడు. చూడండి ఆన్సర్ ఏంటంటే, జీవం నీవు పొందాలి అంటే నేనే మార్గము జీవమును. దీన్ని ఈ రిఫరెన్స్ ఆ రిఫరెన్స్ కలిపి చూస్తే, ఎవరైతే యేసయ్య మార్గంలో నడిచారో ఆ నడిచిన వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోకపోతే నీకేముండదు, జీవం ఉండదని చెప్పాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తండ్రి ఎదుట. ఎందుకన్నాడన్నమాట? యేసయ్య మార్గంలో నడిచేవాడు ఖచ్చితంగా కొన్ని సత్యాలను చెప్పాడు. సత్యము నిన్ను దేనికి బానిస చేయదు. సత్యం అనేది నీ చేతిలో కేడం లాంటిది. ఎవరైనా దుష్టుడు బాణాలు వేస్తే అడ్డుకోవడానికి కేడంలా కాపాడుతుంది. సత్యాన్ని దేవుని బిడ్డలారా మనం కాపాడనక్కర్లేదండి. సత్యమే మనల్ని, అబద్ధమేమో మనం కాపాడుకుంటూ రావాలి. అంత తేడా ఉంది సత్యానికి అబద్ధానికి.
కాబట్టి దేవుని బిడలారా, సత్యము అనేది దేవుని బిడలారా గుర్తుపెట్టుకోండి, ఒక కేడంలా నీకు కాపాడుతుంది. సత్యం అనేది ఒక కోటలాగా నిన్ను కాపాడుతుంది నువ్వు సత్యం గ్రహిస్తే. ఆ సత్యం దేవుడు రాయించి పెట్టాడు. ఎవరైతే నా మార్గంలోకి వస్తాడో వాడు ఖచ్చితంగా ఏం తెలుసుకుంటాడు? సత్యం తెలుసుకుంటాడు. సత్యం ఏం చేస్తుంది? వ్యక్తిని స్వతంత్రుడుగా చేస్తుంది. దేవుడు జీవాన్ని ఆ వ్యక్తికే ఇస్తాడు. ఏ సత్యం తెలుసుకోవాలి అంటే నువ్వు రాకడలు ఎత్తబడే సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు పునరుద్ధానంలో ఎక్కువ బలం పొందే, ఇంతవరకు ఏం చెప్తున్నాను? పునరుద్ధానంలో ఎక్కువ బలం పొందే సత్యం చెప్తున్నాను. ఇప్పుడు ఆ సత్యం ఎక్కువ బలం నేను పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి లాస్ట్లో. ఎక్కువ బలం పొందాలి అంటే ఏం చేయాలి? ఎక్కువ పునరుద్ధానం పొందాలంటే జీవం కావాలి నాకు. జీవం ఎందులో పెట్టాడు దేవుడు? ఆయన స్వరం విని ఆ స్వరం ప్రకారం సిలువను ఎత్తుకొని ప్రాణం అంటే వెంబడించాలి వారికి దేవుడు సమృద్ధి జీవం ఇస్తాడు. అంతేకాదు ఐక్యతను ఆయన ఇస్తున్నాడు. దాన్ని కాపాడుకొనుటలో నేనేమి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు జీవం ఇస్తాడు. అంతేకాదు దేవుని బిడలారా, దేవుని జ్ఞానము వివేచన మనకు జీవం ఇస్తుంది. ఆ జ్ఞానం పొందుకోవాలి. జ్ఞానం పొందుకోవడం అంత ఈజీ కాదండి. ఆ జ్ఞానం కొరకు ఏంటంట, ఆ జ్ఞానం కావాలని అడగడమే కాదంట. పౌలు అన్నాడు, ఏవేవి లాభకరమో నష్టంగా ఎంచుకోగలిగాడు. చాలామంది ఎంచుకోలేరు అలా. నా దగ్గరున్న లాభం పోగొట్టు, అందుకే వాళ్ళు జ్ఞానవంతులు కాదు. ఎప్పటికి ఒక ఆత్మను రక్షించలేరు. నీ జీవితంలో ఒక ఆత్మని నువ్వు రక్షించేవా చెప్పు? నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆత్మను రక్షిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు. జ్ఞానవంతులు లేరు. కాబట్టి ఉపదేశాన్ని ఏం చేయాలి? గట్టిగా చేపట్టాలి. దేవుని మార్గంలో నాకు జీవం కావాలంటే ఏం చేయాలి? సత్యాన్ని రోజు రోజు చాలా సత్యాలు ఉన్నాయి. రాకడ సత్యము, రక్షణ సత్యము, కృపావరాలు గూర్చిన సత్యము, ప్రభురాత్రి భోజనం గూర్చిన సత్యం, అనేక సత్యాలు ఉన్నాయి బైబిల్లో. ఆ సత్యాలన్నీ తెలుసుకుంటేనే దేవుడు నిన్ను జీవంతో నింపుతాడు. సత్యాన్ని పక్కన పెట్టేవంటే నీకు జీవం దొరకదు. దేవుని సంఘమే ఏమన్నాడు? ఆ సత్యానికి స్తంభము, ఆధారమైన సంఘం. ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు, వాడు సత్యంలోకి రాకుండా అబద్ధాలతోటే నింపుతున్నాడు. వాళ్ళు దేవుడు ఇక్కడ పెట్టాడు. జీవం ఎవరికి ఇస్తానంటే వీడు నా మార్గంలో నడిచి సత్యం ఎవరు గ్రహిస్తారో వాళ్ళకు మాత్రమే జీవం ఇస్తాను. ఆ జీవం లేని వాడు ఎలా ఉంటాడంటే ఎఫెసీ సంఘంలో మృతుల్లాగా ఉంటారు. జీవం లేని వారు సాధ్య సంఘంలాగా ప్రభువుని నమ్మి కూడా అలాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ప్రార్థనా పరులకు, దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరులకు దేవుడు జీవం ఇస్తాడు. సంఘ సహవాసానికి వచ్చినోడికి దేవుడు జీవం ఇస్తాడు. సువార్త ప్రకటించినోడికి దేవుడు జీవం ఇస్తాడు. ఏమీ చేయకుండా ఉండి ఎందుకు ఇవ్వాలండి జీవం? ఆదివారం వెళ్ళి మళ్ళీ ఆదివారం వస్తున్నావు, దేనికి కావాలి నీకు జీవం? పౌలు యేసు కొరకు జీవించాలనుకున్నాడు. ఎవరు లేనంత విధముగా జీవించాలనుకున్నాడు పౌలు. దేవుని బిడలారా, ఇప్పుడు అంత్య దినాల్లో సువార్త చేయాలంటే ఏమడుగుతున్నారు? మీటింగ్ పెట్టాలన్నా, ఎక్కడిని ఏదన్నా ఒక జంక్షన్లో బీచ్లో పాటలు పాడాలన్నా అడుగుతూ ఏమంటున్నారు? పర్మిషన్ కావాలి. ఇవేవీ లేకుండా చేయలేమా మనం? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ విశ్వాసం ద్వారా ఎవరిని చూపించారు రాజుకి? యేసుని చూపించారు వాళ్ళు. అందులో నేటి ముగ్గురు తిరుగుతున్నారు. ముగ్గురు అనుకున్నాడు, నాలుగోడు కనిపిస్తున్నాడు, ముగ్గురిని వేసాం కదా అనిసనని. ఇదేంటి అగ్నిగుండంలో ముగ్గురిని వేసాం కదా, నాలుగోవాడు వాళ్ళకి తెలియదు, నాలుగోడు తిరుగుతున్నారు నా ముగ్గురికి. ఆ ముగ్గురు ఎవరిని చూపించారు రాజుకి? ఈనాడు నీ ప్రవర్తనే సువార్తను ఆటంకపరుస్తున్న కాలంలో నీ ప్రవర్తనే యేసు ప్రభు చూపించాలి. నీ ప్రవర్తన పిల్లలకే చూపించట్లేదు, పిల్లలు పాడు చేస్తున్నావు నువ్వు. ఇంకా యేసు ప్రభుని ఏం చూపిస్తావు నువ్వు? వాళ్ళలాగా వీళ్ళలాగా ఇలా తయారు చేసావు పట్టుకొని. మా కుటుంబం గొప్పది, మేము గొప్ప వాళ్ళమి అని. ఎంత గొప్ప వాళ్ళని నరకానికి పోవాలా?
ఈనాడు క్రైస్తవులు ఎలాగున్నారంటే వాళ్ళందరూ ఈనాడు తడిమి చూస్తే, చాలా దేవుని బిడ్డలారా తడిమి చూస్తే, యాకోబు స్వరము చూస్తే ఏంటి, ఏసావు తడిమి చూస్తే భయంకరంగా ఉన్న. తడిమి చూస్తే క్రైస్తవుడు, స్వరము చూస్తే అన్యుడని పాట ఉంది ఒకటి. ఎలాగున్నారంటే సున్నం కొట్టిన, ఈరోజు ఆదివారం సున్నం కొట్టిన సమాధులకు వెళ్ళి సున్నాలు వేస్తారు. ఈరోజు బయటికి తెల్లగా ఉన్నారు కానీ లోపల కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నారు ఈనాడు క్రైస్తవులు. వీళ్ళకి దేవుడు జీవం ఇస్తాడు. వీళ్ళకి చక్కగా అందంగా సున్నాలు వేసుకుంటున్నారు, నీట్గా పెయింటింగ్స్ వేసుకుంటున్నారు, చక్కగా అలంకరించుకుంటున్నారు. విశ్వాసులు దేవున్నాడు వీళ్ళు కూడా సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని. సమాధుల నుంచి బయటికి రా నువ్వు. అబ్షలోము అంట తల నుంచి కాళ్ళ వరకు లోపం లేనివాడు, కానీ దావీదు పట్ల కుళ్ళు కుతంత్రాలతో బ్రతికాడు అబ్షలోము. చాలా సుందరుడు కానీ లోపల కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. అలా బ్రతుకుతున్నారు ఈనాడు. దయచేసి నీ మనస్సాక్షి గద్దించాలి. ప్రభువు బలలో చేవేసే ముందు నువ్వు ఎన్నో తప్పులు చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చి నువ్వు కూర్చున్నావు. నీ మనస్సాక్షి గద్దించి, నీకు నచ్చిన విషయం జరగకపోతే ఎదుటోళ్ళ మీద నేరం మోపేస్తున్నారు, జరగకపోతే వాళ్ళ మీద నేరం మోపేస్తున్నారు. పట్టుకోండి. కాబట్టి ప్రతివాడు తన వరుసలో, ఎవడే వరుసలో బ్రతాడో తెలియదు కానీ నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరూను బంగారంలాగా లేపబడాలి, వెలగలరాలు. ఇతడు ఈ 3 కేటగిరీస్లో ఉండాలి తప్ప కానీ అక్కడ కొయ్య, కర్ర, గడ్డి మొత్తం ఆటల్లో ఉండడానికి వీలు లేదు. ఉండాలంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, జ్ఞానంతో నింపబడు, ఉపదేశాన్ని పట్టుకో, ఐక్యతను కాపాడుకున్నట్లో శ్రద్ధ కలిగి ఉండు, దేవుని మార్గములో సత్యాన్ని గ్రహించు. సత్యాన్ని గ్రహించడమే కాదు, ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు. ఆయన స్వరం విని, ఆయన స్వరం ప్రకారంగా, బైబిల్ అంతా ఆయన స్వరం ఉందండి, ఆయన స్వరం ప్రకారంగా సిలువనెత్తుకొని వెంబడిద్దాము. బంగారంలాగా తమ వరుసల్లో బ్రతికింపబడునంటే నేను మటుకు ఏ వరుసలో ఉంటానంటే బంగారు వరుసలో ఉంటాను, నేను వెండి వరుసలో ఉంటాను, వెలగల రాళ్ళు అనే దాంట్లో ఉంటాను, అగ్ని పరీక్షకు నిలబడే వ్యక్తిగా నేను ఉంటాను. అగ్ని పరీక్షిస్తుంది మనల్ని, సేవకుడిని సేవను పరీక్షిస్తుంది, విశ్వాసులు చేసే పనిని అగ్ని పరీక్షిస్తుంది. యేసయ్య వచ్చినప్పుడు చాలామందికి అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. కొంతమంది ఎక్కువ స్థాయిలో ఉంటారు, కొంతమంది కలెక్టర్ స్థాయిలో ఉంటారు, కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో ఉంటారు, కొంతమంది ప్రధానమంత్రి స్థాయిలో ఉంటారు, కొంతమంది కలెక్టర్ ఆఫీసులో చప్రాసీలు ఉంటారు కదా, తుడుస్తారు కదా, ఆ స్థాయిలో ఉంటారు. కొంతమంది ఏ స్థాయిలోనూ ఉంటావు నువ్వు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంచి కంపెనీలో ఉంటాయి, వాళ్ళకి ప్యాకేజ్ ఏంటంటే నెలకే 2-3 లక్షలు ఉంటాయి. వాళ్ళకి మంచి స్థాయిలో ఉంటాయి, పరలోకంలో స్థాయిలో ఉన్నాయి. ఒక పాట ఉండే, నేను మర్చిపోయిన పాట, చాలా పాట. పరలోకమే నా సొంతము ఎప్పుడు చూచెదను, చాలా ఓల్డ్ సాంగ్, నేను పుట్టక ముందు రాశారు. వచ్చా ఈ పాట ఎవరికైనా వినారు ఎప్పుడైనా? అందులో స్థాయి భేదాలు ఉంటాయి. చాలామంది దేవుని బిడ్డలారా ఇప్పుడు కుళ్ళు కుతంత్రాలతో బయటికి మంచిగా ప్రార్థన చేస్తారు, క్రియలు వేరేగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరికిపోతారో తెలుసా? పునరుద్ధానం దగ్గర దొరికిపోతారు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నేను మనుషుల దృష్టికి ఎలా, నువ్వు అనుకోదు కాదు, నీ మనుషుల దృష్టి సహవాసంలోకే రావటం లేదు నీ. అప్పుడు దేవుడు మీ ఆయన డబ్బులు లేదు, వీళ్ళ డబ్బులు లేదు, వాళ్ళ డబ్బులు లేదు చూడరు, నీ సమర్పణ చూస్తాడు దేవుడు, నీ సమర్పణ చూస్తాడు. అమెరికాలో నుండి రాలేదు, అమెరికా ఉండి ఇక్కడ ప్రేయర్ రాలేదంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాడికి ఫ్లైట్ దొరకలేదు ఏదని. ఈ పక్క నుండి ప్రేయర్ రాలేదంటే ఏమనుకుంటాడు దేవుడు? అమెరికాలో లేవు కదా, పక్కనే కదా ఉన్నావు, రాయగలిగినంత దూరంలోనే ఉన్నావు కదా నువ్వు. రేపు లక్షవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, 3 దినాలు ఉపవాస ప్రార్థనలు.
దయచేసి 3 ఉపవాస ప్రార్థనలకి మీరు దయచేసి అటెండ్ అవ్వండి సాధ్యమైనంత వరకు. కొంతమంది ఉద్యోగాలను బట్టి రాలేకపోతున్నారు, వాళ్ళు నేనేమన్నాను, ఉద్యోగం లేకపోయినా ఇంటి దగ్గర ఉంటున్నావు చూడు, అది కరెక్ట్ కాదు, దేవుడు లెక్క అడుగుతాడు. ఉపవాస ప్రార్థనలు 3 దినాలు, లక్షవారము, శుక్రవారము, శనివారం ఉపవాస ప్రార్థనలో మనం దేవుని వాక్యాన్ని విని ప్రార్థనాపరులమవుదాం. ప్రార్థన కూడా నీకు దేవుని జీవంతో నింపుతాడు. ఎక్కడికైనా వెళ్ళి సువార్త చేస్తే దేవుడు జీవంతో నింపుతాడు. ఏకాంత ప్రార్థన నిన్ను జీవంతో నింపుతుంది. సంఘ సహవాసం కూడా దేవుడు జీవంతో నింపుతాడు. నువ్వు సమర్పించుకొని ఎదురు దేవుని బిడ్డలు సమర్పించుకొని చేసే పనులు దేవుడు జీవంతో నింపుతాడు. అంతేకాదు ప్రభురాత్రి భోజనం ముందు పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో చేయవేస్తే అక్కడ కూడా దేవుడు ఏమిస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఎక్కువ జీవం పొందుకొని ఏ విధము చేతంటే కొన్ని విధానాల్లో జీవం ఉంది, అన్ని విధానాల్లో జీవం పొందుకొని పునరుద్ధానము పొంది ఆ బలము పొంది అందరికన్నా వారి ఎక్కువ స్థాయిలో వరుసలో, అంటే మొట్టమొదటి వరుస బంగారము వరుస, ఆ స్థాయిలో నేను ఎత్తబడాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఏం అక్కర్లేదండి, నేను ఇంత వాక్యం వింటాను మళ్ళీ ఆదివారం వస్తానన్న వాళ్ళకి ఇది అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు. యేసే చెప్పినట్టు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడంటే ఇంకెన్నటికీ చనిపోడు అనేది. కాబట్టి ఏదో నామానికి మాత్రమే పునరుద్ధానం పొందుతారు వాళ్ళంతే. ఈ పునరుద్ధాన దినాన దేవుడి మాట చెప్పమన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని నేను చెప్పాను. వరసలున్నాయి పునరుద్ధానములో, అందులో సూర్యుడు ఎక్కువ స్థాయిలో ఉన్నాడు. పరలోక వస్తువులు స్థాయి ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐరన్ అంట, మనకు దైవజన్ చెప్తున్నాడు, ఐరన్ అంట బాగా 1000 డిగ్రీస్లోని హీట్ చేస్తేనంట గుర్రానికి కాలు కింద కడ్డీలు తయారవుతాయంట. గుర్రం కాలు కింద దాన్ని ఇంకా 2000 దీంట్లో హీట్ చేస్తే గుండు సూదులు తయారవుతాయంట. ఇంకా ఎక్కువ 5000 స్థాయిలో చేస్తే ఏరోప్లేన్కి కొన్ని పార్ట్స్ ఉంటాయి చూసారా, కాస్ట్లీ. ఒక పార్ట్ అంటే కోట్లలో ఉంటుందంట, ఒకే ఐరన్. దానికి అంత వేడి తగిలితే అంత వాల్యుబుల్గా ఉంటుందంటే మనం దేవుని కొరకు ఎన్ని శ్రమలు పొందితే అంత విలువైన వారంగా దేవుడు తయారు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహవాసం కొరకు శ్రమపడు, దేవుని కొరకు జీవించడానికి శ్రమపడు, దేవుని కొరకు బ్రతకడానికి ఎన్ని శ్రమలేనప్పుడు కానీ ఆ అన్ని శ్రమలనే కొలిమి ఎంత ఎక్కువైతే అంత వాల్యుబుల్ పార్ట్గా తయారవుతావు. వధువు సంఘంలోనూ గుండు సూదులు చిన్నవే కానీ మొత్తం ప్రపంచమంతా తెలియేటప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా. విమానంకి వచ్చే పార్ట్స్ కొన్ని ఐరన్ ఉన్నాయి, ఐరన్లో కొన్ని కోట్ల లక్షలు ఉంటాయి. అవి ఆ పార్ట్స్ స్ప్రింగ్స్ అవి తయారు చేస్తారు. అంటే సర్టెన్ హీట్ అంటే అన్ని డిగ్రీల్లోనే. కొంతమంది ఏ శ్రమ అక్కర్లేదు, ఏ శ్రమ పడరు, ఏ కష్టపడరు, ఏం చేయడు, దేవుడు ఇచ్చేయాలి వాళ్ళకి. నువ్వు వధువు సంఘంలో ఏ వాల్యుబుల్ పార్ట్గా తయారవు, నువ్వు పేరుకే అలాగ ఉంటావు అంతే. ఒక కర్మేల ప్రార్థనకు శ్రమ పడరు, ఒక ఉపవాస ప్రార్థనకు శ్రమ పడరు, దేనికి శ్రమ పడరు వీళ్ళు. వధువు సంఘములో ఒక కీలకమైన భాగంగా ఎలాగుంటావు నువ్వు, అది అన్ని డిగ్రీస్ హీట్లోని అది మరిగింది కాబట్టే ఒక వాల్యుబుల్ పార్ట్గా, ఏరోప్లేన్ పార్ట్స్ కొన్ని వాల్యుబుల్ పార్ట్గా అక్కడికి వెళ్ళి ఉంది. దానికి అంత వాల్యూ ఉంటుంది దానికి. దేవుని కొరకు శ్రమ పడేవాడు కూడా దేవుడు ఏం చేస్తాడు, తన జీవంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తృణీకరించక మారు మనసు పొంది, నేనైతే మటుకు అనుకోలే భక్తులు ఏంటంటే, నేనైతే ఎవరు వెళ్ళిపోతే అలాగున్నాయి, నేనైతే బంగారం అనే ఆ యొక్క వరసలోనే లేపబడతా అంటే ఇష్టపడుతున్నాను, తీర్మానించుకుంటున్నాను, అలాగే నడుస్తాను నేనండి. లేదు ఇంకా నాకేం అక్కర్లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను నా రూటే సెపరేట్ అనుకుంటే వెలగల రాళ్ళలోకి వెళ్ళిపోతాను. 3వ స్థాయి అది. కాబట్టి ప్రతివాడు తను గుర్తుపెట్టుకోవాలి, ప్రతివాడు తమ తమ వరసలో, అంటే నీది బంగారం వరస, వెండి అనే వరస, వెలగల రాళ్ళనే వరస, ఇంకేంటి కొయ్య, కర్ర, గడ్డి, ఏ వరసలో ఉంటావు. కాలిపోతారు కొంతమంది. అగ్నిలో వేసిన వెంటనే చూడండి
బండెడు అగ్ని చూడండి, అన్ని మూటలు ఉంటాయి, 100 మూటలు. అగ్ని వేస్తే ఏమైపోతాయి? బూడిదైపోతాయి. అదే పావు కేజీ చూడండి బంగారం వేస్తే అగ్నికి అది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుని కొరకు నిలబడదాం. ప్రభువు కృప మనకు సహాయం చేయను గాక. రండి దేవుని బిడ్డలారా.